Subscribe to 9TV channel. కోర్టు పోయి 100 సార్లు తిరుగుందా మండలాఫీస్ చుట్టూ నిద్ర బాండ్రు ఒక్క ఆదివారం తప్పితే ప్రతిరోజు మండలంలోనే ఉండాలి. ప్రతిరోజు మండలంలో కొంతలకు వచ్చేవని ఇక్కడికి వచ్చినప్పుడల్లా దీనికి కారణం మొత్తం దీనికి కారణం ఆయనకి మా మామ ఊళ్ళో ఒక రకంగా అందరికీ అనుకూలంగా చెప్పేవాడు సార్. కానీ మా విషయంలో వరకు అన్యాయం చేస్తున్నాడు. అది గ్రామానికి మేము ఇలా అది ఎప్పుడా నేనొక్కటి చెప్తున్నాను. రాళ్ళు మీరు పుట్టించినవి రాళ్ళు కొంతలు అవన్నీ వీళ్ళు రాజకీయ కక్షలో పుట్టించినవి. మాకు దొంగ సరివేరు మా ప్రణయం లేకుండా ఏ విధంగా సరివేరు పుట్టించరు. సరివేరు గారు కోర్టులో తెలుసుకుంటారు. మా ప్రణయం లేకుండా ఏ విధంగా పుట్టిస్తుంది ఎఫ్ఎంబి నా పట్టణ పొలానికి ఏ విధంగా పుట్టిస్తుంది నా కొలతలు జరగకుండా సంతకం తీసుకుంటేనే సర్వే జరిగినట్టు. మా దగ్గర సంతకం తీసుకోకుండా ఏ విధంగా సర్వే జరిగినట్టు అది మా దగ్గర సర్వే జరిగినట్టు సంతకం తీసుకోకుండానే సర్వే జరిగినట్టు. ఈఆర్ఓ ఉన్నారు, ఏడీ రాఘవులు లంచాలకు పాలు పడి నాకు సర్వే చేసినట్టు ఎప్పుడు పుట్టించాడు. అది ఏ విధంగా హైకోర్టులోనే తెలుసుకుంటాం. ఎక్కడుండ్రో మీరు రామనారాయణ గారు మాకు న్యాయం చేయాలా? న్యాయం చేయలా. పోలీస్ వ్యవస్థను చూసుకొని పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కర్రలు దాడి చేసి తలకాయలు పగలగొట్టి పాప మెడలో చైన్ తీసేసి 2 సెవర్ల చైన్ లాగేసిండ్రు. 50,000 రూపాయలు చెల్లు పగలగొట్టిండ్రు. తిరుపతి రెడ్డి కుమారులు మా ఇంటి మీద కలబడి మా స్థలం లేకొచ్చి మా మీద కలబడి న్యాయం లేకుండా ఇంత అన్యాయం చేసి మా భూమికి మా కట్టబడి వాళ్ళందరూ మమ్మల్ని అన్యాయం డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టులో మాకు తేల్చిచ్చినామని చెప్తుండ్రు. మాకు ఏమి తేల్చివలా. మా కొలతలు జరగలే ఇక్కడ మా పొలాల దగ్గర. వీళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తుండ్రు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన పాటు 10 మంది వచ్చిన రవిడీలు ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని తలకాయలు పగలగొట్టారు. మా బిడ్డ చైన్ తీసుకున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ తెల్లపాడులో ఈ రోడ్డు విషయంలో గొడవ జరుగుతుందని మాకు 112 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్గా వచ్చాము. ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే వీళ్ళు ఏమంటారంటే వల్యం వెంగమ్మ దీనికి 398/4లో 16 సెంట్లు ఉంది. దాని మీద వాళ్ళు రిట్ పిటిషన్ వేసుకున్నారు. వీడియో తీసుకుంటే తప్పేందని మీరు అడిగినారు కదా. చెప్పారు, అయిపోయింది. మీరు చెప్పుకున్నారు అట్టగా వీడియో తీసుకుంటున్నాం సార్. తీసుకో మీరు అనవసరంగా దాన్ని ఆపారు. సరే ఆపారు, ఆగిపోయింది. మళ్ళా ఇష్యూ చేస్తారా? పట్టా పొలం అయిపోయావు, గవర్నమెంట్ పొలం అయిపోయావు. రేపు ఎంఆర్ఓ గారు తెలుస్తారు. ఆపండి. అప్పుడు దాకా ఆగండి. చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ మీద కలపడతారు సార్. ఎవరు వాళ్ళు పోయి కలపడ్డారు సార్. ఆ అమ్మాయి మీద మీకు మాట్లాడే హక్కు లేదు. ముప్పై 32 సెంట్లలో సార్
నాకు 16 సెంట్లు పోను, మిగతా సోరా సుబ్బారెడ్డి కాడి నుంచి నాకు భూమి కొలత, నాకు భూమి అమ్మింది సార్. సోరా సుబ్బారెడ్డి కొలత నుంచి నేను భూమి కొలిచిమని అడుగుతా ఉంటా సార్. ఎన్నోసార్లు ఎండి మండల ఆఫీస్ నుంచి అధికారులు వచ్చి 5 సార్లు నాకు కొలవకుండా దాడి చేసి వాళ్ళందరినీ ఎన్నిక పంపించారు సార్. తర్వాత వీళ్ళ పోడుకు నేను తట్టుకోలేక నా భూమిని నా స్వాధీనం చేసుకోవాలా, చూపించుకోవాలని నేను హైకోర్టుకి చేసుకున్నా సార్. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారి భూమి కాడి నుంచి నా భూమి కొలచేయమంటే కొలిచేయకుండా నీకు అక్కడికి 16 సెంట్లు సరిపోయిందని సరిదిద్దేసి ఉన్నారు సార్. నేను కొలతలో ఒప్పుకోలేదు సార్. నేను ఎంఆర్ఓకి సంతకం కూడా పెట్టలేదు సార్. నేను ఒప్పుకోలేదు, చెప్పలేదు, వాళ్ళకు ఒప్పుకోలేదు సార్. నేను తర్వాత హైకోర్టు లాయర్ని గడిచినా సార్. అట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా అడిగాడు సార్. తర్వాత నేను మళ్ళీ హైకోర్టులో వేసి ఉంటా సార్. ఆల్రెడీ నా భూమిలో ఎవరు ఏమీ చేయకుండా నాకు స్టే ఇచ్చింది సార్. వెంగమ్మ గారికి స్టే ఇచ్చింది సార్. స్టే ఇచ్చుంటే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకుంటా నా మీద దాడి చేసి నా భార్యా పిల్లలు కొట్టి సెల్లు బగలగొట్టి నా కుమార్తెని పోలీసోళ్ళు సమక్షంలో, పోలీసోళ్ళు రాకముందు నాకు ఇక్కడ ఏమీ జరగలేదు సార్. పోలీసోళ్ళు వచ్చిన తర్వాతనే మా భార్యని తలకాయ బగలగొట్టి నన్ను చెయ్యి ఎరగొట్టి నా కుమార్తె మెడలో 2 సెవర్ల చైన్ లాగేసి నా కుమారుడి మెడలో, నా కుమారుడి చేతిలో 50,000 రూపాయల సెల్లు నేలకెత్తి కొట్టేసి మీరెంత అని మమ్మల్ని పెరిగేసి దాడి చేసిన సార్. ఈ దాడిలో ఇదంతా పోలీస్ సమక్షంలోనే జరిగింది సార్. మమ్మల్ని సిఏ గారు ఆఫీస్కి ముందు పిలవనంపితే మేము పోయి మాదే సార్, భూమి వాళ్ళది కాదు, మా దాంట్లో సిమెంట్ రోడ్డు వేసేదానికి లేదని సిఏ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసుకొని వచ్చినా సార్. పటా భూములు అయితే వేసేదానికి లేదని నాకు సిఏ గారు కూడా చెప్పారు సార్. నువ్వు గ్రామం చోటు అయితే నువ్వు వేసేదానికి వేయాల్సిందేని అన్నాడు సార్. గ్రామం చోటు కాదు, మా పటా భూమి నాకు కొలిచేయాలా, న్యాయం చేయాలా, నా పొలం నాకు ఉండాలని నేను వేడుకుంటే నన్ను కొలవనీయకుండానే మాయ చేసిన సార్ ఎంఆర్ఓ ఆఫీసులో సార్. తర్వాత హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత మళ్ళా పోయి వాళ్ళ ఇష్ట ప్రకారం ఎఫ్ఎంబి పుట్టించుకున్నారు సార్. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడికి పోయినా ఇక్కడ కొలిచేసినారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ భూమి 16 సెంట్లు ఇచ్చేసినాం అని మాట్లాడతారు సార్. కాదు సార్. నమస్కారాలు. ఈరోజు తెల్లపాడు విలేజ్లో ఈ సిమెంట్ రోడ్డు గురించి గొడవ జరుగుతుందని 112 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్గా మా సిబ్బందిని తీసుకుని వచ్చాము. మేము వచ్చేపాటికి రోడ్డు వేయొద్దని ఒక వర్గం, రోడ్డు వేయాలని ఒక వర్గం, ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు. ఈ గొడవ పడుతూ ఉంటే మేము ఇద్దరిని కూడా సమన్వయం చేసి ఇద్దరిని కూడా గొడవ జరగకుండా మేము కాపాడాము. ఇద్దరిని కూడా అటోలను ఇటోని పంపించాము. వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఏమంటారంటే రోడ్డు ఆల్రెడీ 16 సెంట్లు వాళ్ళకి కులిపించాము సార్, ఇది రోడ్డేను, ఎప్పుడు కాంచో 50-40 సంవత్సరాల నుంచి రోడ్డు ఉందని వీళ్ళు అంటారు. వాళ్ళేమో మాకు 16 సెంట్లో రోడ్డు వేస్తానని వాళ్ళు అంటారు. మేమేమో ప్రస్తుతానికి అయితే రోడ్డు అట్లా ఉంచండి, గొడవలు జరగకుండా చేయండి, తర్వాత ఎంఆర్ఓ గారు లేకపోతే మళ్ళీ సర్వేర్ గారు, ఎంపీడీఓ గారి సమక్షంలో మళ్ళీ వేసుకోండి అని ఇద్దరికి సమన్వయం చేసి ఇద్దరికి ఎటువంటి గొడవలు లేకుండా శాంతి భద్రతను కాపాడాము మేము. అది ప్రస్తుతానికి అయితే రోడ్డు అట్లా స్టాటిక్గా అట్లా ఉందో అట్లా పెట్టమని చెప్పాము. అది విషయం. అంతకని మేము మా సిఏ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పాము. చెప్తే సిఏ గారు డిఎస్పీ గారు కూడా అదే చెప్పారు. సరే మండల సర్వేర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో రోడ్డు ఉంటే రోడ్డు వేయమని చెప్పండి, రోడ్డు లేకపోతే మరి వాళ్ళ సమక్షంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు నడుచుకోండి, ఎటువంటి గొడవలు లేకుండా ఈలోపు ఎటువంటి గొడవలు లేకుండా చేయమని చెప్పారు. అది విచారించి అక్కడ ఏ విధంగా విచారించి ఎవరికి దెబ్బలు లేని అని విచారించి దాని ప్రకారంగా న్యాయం చేస్తాం. అదే కానీ మేము కానీ కొద్దిగా లేట్ అయినట్టు అయితే ఇప్పుడు చాలా పెద్ద గొడవ జరిగేది. వాళ్ళ తలకాయలు వీళ్ళ తలకాయలు వాళ్ళు పగలగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడేది. మాకు 112 కాల్ రాగానే ఇమీడియట్గా మేము వచ్చాం కాబట్టి అక్కడి వరకు ఆ గొడవ జరగకుండా ఆగింది. కానీ అని మేము వచ్చిన తర్వాత మేమేదో చేసామని వాళ్ళు వీడియో చేసామనేది అనేది అబద్ధం. ఆ వీడియో కూడా మా దగ్గర కూడా ఉండేవి, మేము లాక్కుండా ఏం లేదు. వాళ్ళ దగ్గర వీడియోలు కూడా ఉండేవి, వాళ్ళ దగ్గరే ఉంది కదా, ఫోన్ కూడా మా దగ్గర ఉంటే మా దగ్గరే ఉండేది లాక్కుంటే. ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి ఫోన్ ఆ అమ్మాయి దగ్గర ఉంది, మేము లాక్కుండా కూడా పగలగొట్టింది. మేము ఏమీ పగలగొట్టలేదు, కావాలంటే చూడండి. మేము అసలు పగలగొట్టింది ఏం లేదు. మేము వచ్చేపాటికి రోడ్డు వేయాలని రోడ్డు వేయకూడదని ఇద్దరు కూడా గొడవ పడతా ఉంటే మేము వచ్చి ఇద్దరిని సంధాయించి పక్కగా తీసాము, లాక్కున్నాం. అటు ఇటు పక్క లాగాము. కానీ మేము ఇంకా ఆ సెల్ పగలగొడతాం కానీ సెల్ లాక్కోవడం కానీ మేము చేయలేదు. కావాలని ఇంకేదైనా ఉంటే మా మీద ఆరోపణ చేయడం తప్పితే ఇంతకన్నా అది